భారత్ క్రికెట్ అభిమానులకు పెద్ద గుడ్ న్యూస్. బీసీసీఐ తాజాగా 2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన భారత్ ఈసారి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో టైటిల్ డిఫెండ్ చేయడానికి సిద్ధమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. పాపం శుభ్మన్ గిల్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇది చాలా మందికి షాక్ ఇచ్చింది. అలాగే రింకు సింగ్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు జట్టులోకి తిరిగి వచ్చారు. భారత్ జట్టు ఇదే. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా. టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంకలో జరుగుతుంది. గ్రూప్ స్టేజ్లో టీమిండియా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న ముంబైలో యూఏఈతో, తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 15న కొలంబోలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో హై వోల్టేజ్ మ్యాచ్. ఆ తర్వాత ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్తో. సూపర్ 8 మ్యాచ్లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు. సెమీఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో, ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్లో జరగనుంది. ఈ జట్టుతో టీమిండియా మళ్లీ కప్ గెలుచుకుంటుందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయం ఏమిటి? శుభ్మన్ గిల్ అవుట్ అవ్వడం సరైన నిర్ణయమా? కామెంట్ చేయండి.